మార్బుల్ పాలిషింగ్ మెషిన్. మార్బుల్ పాలిషింగ్ మెషిన్ను ఎలా ఉపయోగించాలో ఈ దశల వారీ మార్గదర్శికి స్వాగతం. మార్బుల్ పాలిషింగ్ మెషిన్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు. మార్బుల్ పాలిషింగ్ మెషిన్లు పాలరాయి ఉపరితలాలకు మెరుపు మరియు సున్నితత్వాన్ని పునరుద్ధరిస్తాయి. ఇది అంతస్తులు, కౌంటర్ టాప్లు మరియు ఇతర ప్రాంతాలలో వాటి సౌందర్య ఆకర్షణ. మార్బుల్ పాలిషింగ్ మెషిన్ యొక్క భాగాలు. పరికరం యొక్క భాగాలను పరిశీలిద్దాం. 3 HP రాగి మోటారు యంత్రానికి శక్తినిస్తుంది. ఆన్ ఆఫ్ స్విచ్ శక్తిని టోగుల్ చేస్తుంది. బెల్ట్ మెషిన్ పవర్ను పాలిషింగ్ ప్లేట్ కి బదిలీ చేస్తుంది. కదలిక కోసం రబ్బరు చక్రం ఐచ్ఛికం. 3 మిల్లీమీటర్లు షీట్ మెషిన్ బాడీ. పాలిషింగ్ బాడీ నేలను పఫ్ చేస్తుంది. మెషిన్ పాలిష్ మార్బుల్ సాంప్రదాయ హ్యాండ్ పాలిషింగ్. శక్తివంతమైన యంత్రం అంతస్తులను మెరుగుపరుస్తుంది, కానీ తప్పులను నివారించడానికి విస్తృతమైన నైపుణ్యం అవసరం. సాంప్రదాయ హ్యాండ్ పాలిషింగ్ అనేది చాలా శ్రమతో కూడుకున్నది మరియు ఎక్కువ సమయం తీసుకుంటుంది, కానీ పాలరాయి వంటి అంతస్తుల మీద సున్నితంగా ఉంటుంది. భద్రతా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పని చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ భద్రతా గాగుల్స్, సేఫ్టీ గ్లోవ్స్, సేఫ్టీ మాస్క్, ఇయర్ ప్లగ్స్, సేఫ్టీ షూస్ మరియు సేఫ్టీ నెట్ ని ఉపయోగించండి. సరైన ఆపరేషన్ కోసం ప్రతిసారి డ్రిల్ ని తనిఖీ చేయండి. సాధనాన్ని ఎలా ఉపయోగించాలి? తగిన ప్యాడ్లను ఎంచుకుని వాటిని యంత్రానికి కనెక్ట్ చేయండి. అందుబాటులో ఉంటే యంత్రాన్ని చల్లబరచడానికి నీటి వనరుకు కనెక్ట్ చేయండి. క్రమక్రమంగా వేగాన్ని పెంచే ముందు నిదానమైన వేగంతో పాలిష్ చేయడం ప్రారంభించండి. ముతక గ్రిడ్ ప్యాడ్ తో ప్రారంభించండి మరియు క్రమంగా చక్కటి గ్రిడ్ ప్యాడ్ కి తరలించండి. శిథిలాలను తొలగించడానికి ఉపరితలాన్ని కాలానుగుణంగా కడగాలి. ప్రక్రియ సమయంలో సమాన కవరేజీని తనిఖీ చేయండి. అత్యుత్తమ గ్రిడ్ ని ఉపయోగించండి. ఉపరితలాన్ని పూర్తిగా శుభ్రం చేయండి మరియు కావాలనుకుంటే సీలర్ ని వర్తించండి. నిర్వహణ చిట్కాలు. ప్రతి ఉపయోగం తర్వాత యంత్రాన్ని శుభ్రం చేయండి. సున్నితమైన శుభ్రపరచడం ఉపయోగించండి. ప్యాడ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ఉపయోగం తర్వాత ప్యాడ్లను శుభ్రం చేయండి. ధన్యవాదాలు.